నగరం పాలెం పిఎస్ కు కిడ్నీ బాధితుడు మధుబాబు చేరుకున్నారు. మధుబాబు నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మధుబాబు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ కు వెస్ట్ డీఎస్పీ మహేష్ చేరుకున్నారు. కిడ్నీ రాకెట్ పై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. కిడ్నీ రాకెట్ వెనకాల ఎవరున్నారో విచారణలో తెలుస్తుందన్నారు. అవసరమైతే స్పెషల్ టీం ద్వారా పూర్తి సమాచారం రాబడతామన్నారు. తనను మోసం చేసి తన కిడ్నీ తీసుకున్నారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు గార్లపాటి మధుబాబు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని విజయవాడకు చెందిన బాషా ఫేస్బుక్లో తనని అడిగాడని, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కిడ్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విజయవాడకు చెందిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారని బాధితుడు వాపోయాడు. ఆఫ్టర్ దట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే ఎవరెవరు తప్పు చేస్తారు ఏంటనేది మనం ఇంకేం చెప్పలేము. ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా అంటే అతను స్థానికుడు కాదు అని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. దాని మీద స్థానికుడైనా లేకపోతే వేరే అతన్ని అడుగుతుంటే అతను ఫోరెన్సిక్ కూడా ఉండాలని అంటున్నాడు. స్పెషల్ టీమ్స్ ఏమైనా వేస్తున్నారా లేకపోతే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మొత్తం అఫెన్స్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి మనకి. బట్ ఎఫ్ఐఆర్ మనం ఇమీడియట్ గా వేయాలి కాబట్టి అతనితో మొత్తం చర్చించి ఎఫ్ఐఆర్ పుస్తకానికి వేస్తున్నాం. వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ వెళ్తాను అనేది కూడా ఈ రోజే తెలుసు. అంటే జీరో ఎఫ్ఐఆర్ అయినా సార్ లేకపోతే ఇట్స్ నాట్ జీరో ఎఫ్ఐఆర్, ఇట్స్ నార్మల్ ఎఫ్ఐఆర్. అలాగే ఇన్వెస్టిగేషన్ బట్టి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా. నగరం పాలెం పిఎస్ కు కిడ్నీ బాధితుడు మధుబాబు చేరుకున్నారు. మధుబాబు నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మధుబాబు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ కు వెస్ట్ డీఎస్పీ మహేష్ చేరుకున్నారు. కిడ్నీ రాకెట్ పై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. కిడ్నీ రాకెట్ వెనకాల ఎవరున్నారో విచారణలో తెలుస్తుందన్నారు. అవసరమైతే స్పెషల్ టీం ద్వారా పూర్తి సమాచారం రాబడతామన్నారు. తనని మోసం చేసి తన కిడ్నీ తీసుకున్నారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు గార్లపాటి మధుబాబు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని విజయవాడకు చెందిన బాషా ఫేస్బుక్లో తనని అడిగాడని, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కిడ్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విజయవాడకు చెందిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారని బాధితుడు వాపోయాడు.